శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. గురువు గారు మిథున రాశిలో ఉన్నారు. చంద్ర శుక్ర కేతువులు సింహరాశిలో, రవి బుధులు కన్య రాశిలో, కుజుడు తులారాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇది ఒక్కటే గ్రహ మార్పు. అయితే ఈ వారంలో విశేషం ఏమిటి అంటే, ఆశ్వీజ మాసం ప్రారంభం అవుతూ 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతాయి. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే, వార ప్రారంభంలో చంద్ర శుక్ర రెండు గ్రహాల యొక్క కలయిక సింహ రాశిలో జరుగుతుంది. ఇది లలిత కళలకు కాణాచి అయినటువంటి అమ్మవారికి మనము ఎంతో ప్రార్థనా పూర్వకంగా నమస్కారాలు చేసుకోవచ్చు. చక్కగా అక్కడ లలిత కళలకి సంబంధించినటువంటి ఆ రెండు గ్రహాలు కూడా శుక్ర చంద్రులు కలిసి ఉన్నారు. ఈ కలయిక కళలని బాగా ఉద్ధరించేటటువంటి, కళలలో బాగా అభివృద్ధి కనిపించేటటువంటి కలయిక కాబట్టి అమ్మవారికి కళాకారులు చక్కటి పూజ చెయ్యండి. చాలా చాలా మీరు కళలలో వృద్ధి చెందుతారు. అంటే మిగతా వారు కూడా వృద్ధి చెందుతారు. అయితే ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం అన్నమాట. చంద్ర శుక్రుల కలయిక కళలకి చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఆ కాంబినేషను ఇక్కడ అమ్మవారి నవరాత్రులు కూడా కూడుకొని ఉన్నాయి కాబట్టి కళాకారులకి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతోంది. మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మీరు కళలలో మరింతగా అభివృద్ధి చెందుతారు. అందరి మీద అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ వారం రాశి ఫలితాల్లోకి వెళ్దాం. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, చంద్ర శుక్ర కేతువులు ఇక్కడ మనము లలిత కళలకి బాగా అనువుగా ఉంటుంది ఈ గ్రహస్థితి అని చెప్పుకున్నాం కదా, చంద్ర శుక్రులు. అలాగే రవి బుధులు, బుధాదిత్య యోగం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య విధానంలో చాలా చక్కటి మార్పులు వచ్చి వైద్య విధానం బాగా అభివృద్ధి చెందుతుంది. వైద్యులు బాగుంటారు అని కూడా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క దృష్టి ఇక్కడ ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంది. ఎవరికైనా కానీ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉన్నట్లయితే, అలాగే డస్ట్ ఎలర్జీలు కానీ, ఈ ధూళి అంటాము, ధూళి అంటే కూడా డస్టే, కానీ కళ్ళకు కనిపించదు మనకి. బట్టలు అవి కొత్త బట్టలు తీసినప్పుడు కానీ, లేదా ఇంట్లో స్టాక్ చేసుకు ఉన్నటువంటి బట్టలు తీసినప్పుడు కానీ ఒక విధమైన ధూళి ప్రసరిస్తుంది. అలాంటి విషయాలప్పుడు కానీ ఎలర్జీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా ఎలర్జీస్ ఉన్నవారు కొద్దిగా జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువు గారి పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తోంది. అంటే కుజుడిలో ఉన్నటువంటి ఆ ఉగ్రత ఏదైనా ఉందా అంటే అది కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోందన్నమాట. ఇవి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క విశేషాంశాలు అని చెప్పి తెలియజెప్పుకుంటూ ఇక రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము 21 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్ వరకు గల కాలాన్ని గణన చేసినట్లయితే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు మాత్రమే యోగిస్తున్నారు. ఇంకా మిగతా వారు ఎవరూ కూడా యోగించడం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి కొంచెం గడ్డుగా ఉంటుంది అనే చెప్పాలి. అయితే నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇక రేపటి నుంచే నవరాత్రులు కదా, అమ్మవారి పూజ చెయ్యండి, శివునికి కూడా ఆరాధన చెయ్యండి. ఇక మీకు తిరుగుండదు. రాస్యాధిపతి అయినటువంటి గురువు గారు చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టమంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతారు. కానీ ఇక్కడ మాతృస్థానంలో గురువుగారు ఉండి మీరు చేసేటటువంటి ఈ పూజలు, పునస్కారాలు, ధ్యానము, ఆరాధన ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే వాటన్నిటినీ కూడా ఆయన స్వీకరిస్తారు.
అతి త్వరలోనే మారబోతున్నారు పంచమంలోకి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మారబోతున్నటువంటి గ్రహము ఉచ్చ రాశిలోకి వెళ్తోంది, రాస్యాధిపతి అవుతూ. అనేక విధాల మీకు అద్భుతాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గ అంకురాలన్నీ కూడా ఇప్పుడు పడతాయి. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది, అలాగే ధనము మీకు సంప్రాప్తిస్తుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మొండి పట్టుదలని కొంచెం సడలించుకుంటారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని విషయాలలో, ఆ విషయాలలో కాస్త మీ పట్టుదలని సడలించుకొని కార్యక్రమాలన్నీ ముందరికి వెళ్ళే విధంగా మీరు సంసిద్ధులవుతారు. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందంగా ఉంటాయి. కుటుంబము బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, ఐకమత్యం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, ధనము రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల రీత్యా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. ఇక ఇది బాగుంటుంది అది బాగుంటుందని లేదు. అన్ని విధాలా కూడా గురువు గారి యొక్క రాశి మార్పు అతి త్వరలోనే జరగబోతూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి అంకురాలు ఇప్పుడు పడతాయి. మీరు కూడా గురుబలాన్ని పెంచుకోండి, అమ్మవారికి పూజ చెయ్యండి, అయ్యవారికి పూజ చెయ్యండి, చక్కటి ఫలితాలు పొందండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము వల్ల, చంద్రుని యొక్క మార్పు వల్ల ఏమీ ప్రయోజనము కలిగేటటువంటి ఫలితాలు లేని కారణం చేత మీ ప్రయత్నంలో, మీ కృషిలో మీరు ఉంటూ ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు కాస్త శారీరక శ్రమ ఎక్కువయ్యేటట్టుగా ఉన్నారు తప్ప మిగతావన్నీ వార ప్రారంభంలో ఉన్నట్టుగానే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవరాత్రులు వచ్చి మనకి ఒక సంజీవని ఔషధం ఎలా పనిచేస్తుందో అలా పనిచేసే విధంగా అన్ని గ్రహాల మీద, అన్ని రాసుల మీద ఈ యొక్క అమృత వర్షం కురుస్తోంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి మనిషి మీద ఉండాలని, రాశితో సంబంధం లేకుండా ప్రతి వారిని కూడా అమ్మవారు చల్లగా చూడాలని, అలాగే ప్రజలు కూడా అమ్మ యొక్క పూజలు చేసుకుని అమ్మ ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.